సమాజంలో మార్పు కోసం నిస్వార్థ భావంతో కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న సిద్ధాంతం కోసం అచంచలమైన విశ్వాసంతో పనిచేసి ఎదిగారని కొనియాడారు. బ్లూ బుక్ ట్రస్ట్, రఘు అరికపూడి సేవా ట్రస్ట్ సంయుక్తంగా విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని రూపొందించగా దాన్ని హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. డాక్టర్ లెనిన్ ధనిశెట్టి సహకారంతో సంకలనం తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. రామోజీరావు సమాజానికి అందించిన సేవలు భవిష్యత్తు తరానికి అందించాలనే సంకల్పంతో 114 పేజీలతో పుస్తకాన్ని తీసుకొచ్చామని సంపాదకులు రఘు అరికపూడి తెలిపారు. రామోజీరావు గారు ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన నిస్వార్థ భావనతో సమాజంలో మార్పు తేవాలని పత్రికా రంగంలోనే కాకుండా అనేక రంగాలను వారు సృజించి అనేక మందికి ఉపాధి కల్పించి సేవలు అందించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం అచంచలమైనటువంటి విశ్వాసంతో కృషి చేసినటువంటి మహానుభావుడు, గొప్ప పాత్రికేయుడు, విశ్వమానవవాది. వారిని మరొకసారి స్మరించుకుంటూ వారి పుస్తకాన్ని తేవడం చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా దీన్ని చదివి ఇంకా ప్రాచుర్యం చేయాలని నేను కోరుతా ఉన్నాను. యొక్క జీవిత కథని రేపటి తరానికి అందించాలన్న లక్ష్యంతో ఈ గత సంవత్సర కాలంగా వచ్చినటువంటి ఏవైతే వారికి సంబంధించిన నివాళులు కానీ వారు చేసినటువంటి జీవితం ఎన్నో అద్భుతమైనటువంటి ఈ సమాజానికి అందించినటువంటి సేవలు ఒక పుస్తక రూపం తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ యొక్క విశ్వనరుడు రామోజీ అనేటువంటి పుస్తకాన్ని మేము ఈ ప్రచురణ తీసుకురావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా అనువాదం చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అలానే రాష్ట్రపతి గారికి కూడా అందించి వారి యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి అందించాలా, భారతరత్న అవార్డు తీసుకునే విధంగా మేము ఆ ప్రయత్నంలో భాగంగా ముందుకు తీసుకెళ్లాలనే కోరికతోటి విశ్వనరుడు రామోజీ అనే పుస్తకాన్ని మేము ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది.